ఎలా ఉంది బీచ్ వైబ్? ఒక బీర్ కొట్టి రావాలి, ఉంటది. నమస్తే అక్క. ఏమేం చేపలు ఉన్నాయి అక్క? ఇది బక్కే ఉందా? ఇది చిన్నమామ చేప ఎంత అక్క? ఒకటి పోక చేప అంట. చూడండి ఎంత పెద్ద ఉందో. వా 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 మస్తు ఫ్రై చేసిన అన్న. ఎక్కడ పోతాయి ఇవన్నీ? సో గైస్, ఈ రోజు మనం చిరాల బీచ్ కి వెళ్తున్నాం అనమాట. మనకు హైదరాబాద్ నుంచి అన్నిటికంటే చిరాల బీచ్ ఒకటే మనకు చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ ట్రిప్ మీరు చూస్తున్నారంటే మేము ఎస్పెషల్లీ మేము శేఖర్ కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్లి సేఫ్ గా తీసుకొచ్చినందుకు. సో చిరాల బీచ్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉందన్నమాట. ఒకవేళ మీరు చిరాల బీచ్ కి హైదరాబాద్ నుంచి వెళ్తే ఫస్ట్ ఓఆర్ఆర్ మనకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ 11 దగ్గర మనం దిగిన తర్వాత సో అక్కడ నుంచి మనకు నల్గొండ, మిర్యాలగూడ, నర్సరాంపేట, నెక్స్ట్ చీరాల అనమాట. సో ఈ రూట్ మ్యాప్ అనేది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో చీరాల రావడానికి ఓన్ వెహికలే కాదు, మనకు ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. శబరి ఎక్స్ప్రెస్ అన్నమాట, అన్ని రోజులు మనకు అవైలబుల్ ఉంటుంది. సో మనం బస్ లో కూడా రావచ్చు. సో ప్రెసెంట్ వచ్చేసి మనం ఏడున్నామంటే చీరాల బీచ్ దగ్గర ఉన్నమాట. చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్ వేవ్స్ ఎలా వస్తున్నాయో. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. సో మనకి ఎంత ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందంటే 300+ కిలోమీటర్స్ వచ్చింది అనమాట. సో నాతో పాటు వచ్చేసి మా ఫ్రెండ్స్ కూడా వచ్చినమాట. నేను మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. నేను ఇక్కడ ఏమేమి ఉన్నాయి నేను ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తా. సో ప్రెసెంట్ వచ్చేసి నాతో పాటు ఎవరు ఉన్నారంటే సందీప్ ఉన్నాడు. హాయ్ సందీప్. సో ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చినావా? వచ్చినావా? చీరాల అనేది నాకైతే ఫస్ట్ టైం. ఎలా ఉంది బీచ్ వైబ్? సూపర్ వైబ్, మాస్. ఒక బీర్ కొట్టి రావాలి, ఉంటది. ఒక బీర్ కొట్టి రావాలి, ఉంటది. థ్యాంక్ యూ బ్రో. ఇంకా మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నేను ప్రతి ఒక్కరిని ఇంట్రొడ్యూస్ చేస్తా. సో అందరు ఫోటోస్ దిగుతున్నారు, ఇక్కడ చూసుకోవచ్చు. ఈయన వీడియో తీస్తున్నారు. సో మా దాంట్లో బెస్ట్ ఫోటోగ్రఫర్ గానీ వీడియో తీసేది మాత్రము జాయ్ అనమాట. చూసుకోవచ్చు. ఏది హౌ యు ఫీలింగ్ మ్యాన్? ఓకే, ఎగ్జాక్ట్లీ. హాయ్ బ్రో. సో మా ఫ్రెండ్ వచ్చేసి శేఖర్ అనమాట, ఫ్రమ్ కెనడా. హాయ్ బ్రో. హాయ్. హలో. మొన్న వచ్చిన బ్రో సండే. పైసల్లో బాధ రెండు ఒకటే బ్రదర్. పంచుకుంటే సగం అవుద్ది, దాచుకుంటే డబుల్ అవుద్ది. అన్ని కనెక్ట్ వస్తున్నాయి. One, 2, 3, go! Next. మండుతున్నట్టుంది. సో గైస్, మీకు బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఇది బోట్స్ అనేది మస్తు ఉన్నాయి కదా, ఒకసారి చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మొత్తము ఇక్కడ మొత్తం చాలా వరకు వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీతో కూడా వస్తుంటారు అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు, ఫ్యామిలీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. నేను చాలా రోజుల తర్వాత నేను షిప్స్ కూడా అన్ని మీకు చూపిస్తున్నా. చాలా రోజులు అయింది నేను ఎక్కడికెక్కడికో వెళ్దాం అనుకునే కానీ. సో ఫైనల్గా మనం ఏడికి వచ్చినామంటే చేవల బీచ్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ చాలా షిప్స్ ఉన్నాయి అనమాట. సో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మొత్తం ఖాళీగానే ఉంది. సో బ్యాగ్ చూసుకోవచ్చు, ఇదంతా షిప్స్. సో ఇంతమందికి మనము ఎక్కడికి వెళ్ళామంటే వైజాగ్ కాలనీ వెళ్ళాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది షిప్స్ చూసుకోవచ్చు, భలే ఉన్నాయి కదా. బాబా ఏమన్నా షిప్స్ ఇవి? వా. సో నాకు తెలిసి ఈ షిప్ ఏంటంటే లోపలికి వెళ్ళి చేపలు కూడా పడతారని నేను అనుకుంటున్నా. అన్న నమస్తే అన్న. మీరు ఈ లోపల తీసుకెళ్తారన్న? ఇప్పుడు తీసుకెళ్ళమన్నా, రేపు మళ్ళీ సాయంత్రం. సో ప్రజెంట్ ఇక్కడ ఏం చేస్తారన్న మీరు? ఇక్కడ ఏం చేయమన్నా, ఇగో మరి సామాన్లు వాళ్ళకి వెళ్ళి అన్ని ఇక్కడే ఉంటాయి. మా సాయంత్రం వరకు ఉంటాం. సాయంత్రం వరకు ఉండి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే. చేపలు ఏమైనా పడతారా ఇక్కడ? చేపలు ఇప్పుడు కాదు, ఇప్పుడు వెళ్ళాయి కదా. ఇప్పుడు వెళ్ళారు కదా, ఇప్పుడు వెళ్ళి వాళ్ళు అందరూ అయిపోయి మళ్ళీ ఉదయం వస్తారు. ఓకే. ఉదయం వచ్చి అమ్ముకొని చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే. థ్యాంక్ యూ. నైట్ అంతా నైట్ అంతా నీటిలో ఉంటారు. అవునా? ఓకే. హాయ్ నారీ బ్రో. దా. చలో, మా బ్రో వచ్చేసి ఇంత ముందు కూడా నారీ బ్రో వచ్చిండు అనమాట మన వీడియోలో. సో వండర్లాకి వచ్చిండు, బ్లూ థండర్కి వచ్చిండు అనమాట. సో ఫైనల్ గా
ఎక్కడున్నాం ఇప్పుడు మనం? చిరియాల బీచ్ చూసుకోవచ్చు. అన్న వాళ్ళు ఇప్పుడు రెడీ అవుతున్నారు. అన్న లోపలికి వెళ్తున్నారా మీరంతా? ఓకే అన్న, ఓకే అన్న, ఓకే. ఇప్పుడు ఏందన్నా చేపలు పడతారు అంతా? చేపలేనా? ఓ నైస్ టు మీట్ యూ అన్న, నైస్ టు మీట్ యూ. ఇప్పుడు తండేల్ మూవీ వచ్చింది అన్న మన కోసమే. చూసిరానా మీరు మూవీ? తండేల్ మూవీలో చూసిన వాళ్ళు ఇది కంపల్సరీగా ఇక్కడ ఆర్కే ఈ బీచ్కి వస్తారు నాకు తెలిసి. ఏమంటావు కదా? ఎందుకంటే చాలా బీచ్ మనకి ఇంకా చూసుకుంటే అది చాలా చాలా బోట్స్ ఉన్నాయి. దొరికింది బ్రో. ఏం దొరికింది బ్రో? మాకు దొరికింది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఏంటక్క ఇవి? ఎండ్రకాయలు, పీతలు. ఎలా ఇస్తారు మీరు? ఎలా ఇస్తారు ఇది ప్రైస్? డబ్బులు ఎంత డబ్బులకు ఇస్తారు ఇది? 300కా? ఏది అదంతనా? ఈ టోటల్ మొత్తం 300కి. చేపలన్నీ చనిపోయినట్టున్నాయి ఇవి. ఎండిపోయావా? ఎండి చేపలు అంటారేమో దీన్ని. ఎంతక్క ఇవి? ఎలా ప్రైస్ ఇస్తారు మీరు? ఓకే. సో చేపలు మాత్రం హైలైట్ ఉన్నాయి. అంటే అది ఎండబెడతారంట ఆ చేపలన్నీ. ఇక్కడ కూడా తీసుకోవచ్చు, కొన్ని చేపలు కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఈ చేపల పేరు అంటే నాకేం తెలియదు అసలు. ఇది అక్క ఏంటక్క ఇది? ఏది చేప? ఓకే, ఒకసారి పట్టుకోవచ్చు అదేనే. చాలా వెరైటీగా ఉన్నది ఇది చేప అయితే. సో అన్నవారు లోపలికి వెళ్ళి తీసుకొచ్చారు. ఇది ఎంత ఉంటుంది అన్న ఒక పీస్కి? ఇది బక్కే ఉందా ఇది? ఇది ఏం చేపలు అంటారు అన్నది? రొయ్యలా? ఎంత కుప్ప? ఇది 300 కుప్ప, అదేమో 150, 300. పీతలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవేంటక్క? ఇవి కానకర్త. ఇది కానకర్త చేప. ఇది కూడా కానకర్త చేప. ఇదేందక్క? పట్టుకోవచ్చా ఇది? చిన్నమామ చేప. ఎంతక్క ఒకటి? ఇది ఏంది కుప్పలాగా పెట్టిరు మరి? 600. కుప్ప 600. ఓకే అక్క, ఓకే అక్క. చలో మనం ఇక్కడ లోపల కూడా చూద్దాము. లోపల ఇంకేమేమి దొరుకుతాయి అనేది. అంటే వీళ్ళు ఏంటంటే మార్కెట్లో అమ్మకుండా డైరెక్ట్ ఇక్కడ పట్టేసి వాళ్ళు ఇక్కడే అమ్మేస్తున్నారు. సో మనం ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇక్కడ కొనుక్కొని ఇక్కడ చేసుకోవచ్చాము. నాకు తెలిసి చూస్తా ఇంకేమేమి దొరుకుతాయి ఇక్కడ. సో గైస్ అది మీకు కనబడుతుంది కదా, అది మొత్తం చేపలే. సో ఇక్కడ చేపలు వాటిని అన్ని తీసుకెళ్ళిపోతారు మొత్తం. హైదరాబాద్కి తీసుకెళ్తారేమో, అంతే కదా? నమస్తే అక్క. ఏమేమి చేపలు ఉన్నాయక్క? 20 రూపాయలు. అది ఇది ఏందక్క ఇంత పెద్దగా ఉంది చేప? ఇది వచ్చేసి తోక చేప. తోక చేప అంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓ బాబా మామూలుగా లేదుగా. 300 అమ్మ వాళ్ళ స్లాంగ్ బాగుంటది. ఇక్కడ కూడా సేమ్ అక్క చేపలు అక్కడ ఉన్నాయి ఇక్కడ. సో మనము ఈ చీరాల బీచ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రై ఉంది. ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? ఫిష్ ఫ్రై, ప్రాన్స్, చేపల ఫ్రై, అన్ని రకాల దొరుకుతాయి. ఒకవేళ మనం ఇక్కడ చేపలు తీసుకొని మీరు ఫ్రై అయినా కూడా చేసిస్తారు మీరు. ఓకే అన్న, ఓకే. సో చూసుకోవచ్చు ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఇవన్నీ. వా 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 మస్తు ఫ్రై చేసిన అన్న. ఈ మీతల ఫ్రై అనుకుంటే ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇది. ఓకే అన్న. ఈ లారీ వచ్చేసి ఏంటంటే చేపలు పట్టేసారు మొత్తము. ఈ చేపలు మొత్తము హైదరాబాద్ తీసుకెళ్తారు. ఇంకా వాళ్ళు ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తారు. బాబా చేపలు వెళ్తున్నాయా పోతున్నాయా అన్న? ఇక్కడ చేపలు తీసుకో. ఎక్కడ పోతాయన్నా ఇవన్నీ? అవునా? కేరళ. బాబా ఏమేమి ఉన్నాయన్న ఇక్కడ అంతా? చాలా పెద్ద మార్కెట్ అన్నది. ఓన్లీ రొయ్యలేనా? ఓన్లీ రొయ్యలు చేపలన్నీ పోతాయి. ఓన్లీ కేరళకైనా ఇంకేమైనా వేరే ప్లేసెస్ వెళ్తుంటాయా? ఓకే ఓకే, రైట్ అన్న, రైట్, థ్యాంక్ యూ. లోపలికి వెళ్తారా? ఓహో, అన్నీ స్టార్ట్ చేస్తున్నాడు అన్న. ఎలా స్టార్ట్ చేస్తారన్న? ఇది దూరం ఉండాలి కదా మేము. ఓకే ఓకే అన్న, ఓకే. సో ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నా స్టార్ట్ చేస్తారు అనే వాళ్ళు. ఒక అన్న ఎక్కిండు ఇక్కడ, ఒక అన్న ఎక్కిండు.
దూరం దూరం దూరం. చూసుకోవచ్చు ఇక్కడ. వా వా వా, దీనికి పోతే దూరంగా ఉండాలి, దీనికి దూరంగా ఉండాలి. చలో రెడీ రెడీ రెడీ. అనే వాళ్ళు రెడీ అయిపోయారు, లోపలికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం నేను చూస్తున్నా గాయ్స్, ఐఎమ్ సో హ్యాపీ. మీకు కూడా చూపిస్తున్నా. ఈ ఐస్ ఎక్కడ తీసుకెళ్తారన్న ఈ ఐస్ లోపలికి? ఓకే ఓకే. ఇప్పుడు వెళ్తే మళ్ళీ మార్నింగ్ వస్తారంటే ఏ టైంకి వస్తారన్న మళ్ళీ? రేపు మార్నింగ్. నైట్ అంతా సో అన్నయ్య వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు, మళ్ళీ మార్నింగ్ వస్తారంట, 3 o'clock వస్తారంట. ఫిష్ మొత్తం వేసుకో. ఇది వస్తుంది చూడండి, వెళ్ళిపోతారు అనుకుంటా. రెడీ రెడీ రెడీ. దూరంగా ఉంటారు, దాని దూరంగా ఉంటారు, దాని దూరంగా ఉంటారు. లోపలికి వెళ్తున్నది, దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. అన్నయ్య వాళ్ళు ఫైనల్ వెళ్ళిపోయారు. అన్న ఎప్పుడు వస్తారన్నా మనలో? ఐస్ కూడా తీసుకెళ్తారు కదా? ఓకే ఓకే. లోయే ఎక్కడ ఆహా, లోయ ఉంటుందా? వెళ్ళకూడదు అసలు. ఓకే. నువ్వు హీరో. ఓకే. సో గైస్ మా వాళ్ళు ఇప్పుడు ఫైటింగ్ సీన్ తీస్తున్నారు. శేఖర్ వచ్చేసి హీరో, విలన్ ఎవరు? విలన్ విలన్ మేల్ విలన్. ఓకే రైట్, కమాన్ ఫైట్ ఫైట్ ఫైట్. రాజు 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 ఒక్కడే రెడీ. సో గైస్ మా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఫైటింగ్ సీన్ తీస్తారు అనమాట. ఫైటింగ్ సీన్ చూపిస్తాను మీకు. కమాన్ హీరో హీరో కమాన్. విలన్ 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 కమాన్ విలన్. శేఖర్ శేఖర్ అక్కడ వెళ్ళు, మిడిల్కి వెళ్ళు, మిడిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ. రాదు. ఓకే ఓకే. అరే నర్సింహ్ ఇక్కడ పట్టుకోవచ్చారు ఒకసారి వచ్చి. రెడీ రెడీ. రాలే 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 ఇంకా రాలే. రెడీ. అరే అక్కడ దాకా ఎందుకు పోతురా, భయం అవుతుంది. రెడీ 1 2. ఏదిరా ఏం వేవ్స్రా ఇవి? నెక్స్ట్ వేవ్ నెక్స్ట్ వేవ్. కరెంట్ పోయిందా? జాయ్ ఎలా ఎంజాయ్ చేసావు జాయ్? గుడ్, వెరీ గుడ్, వెరీ సాటిస్ఫైయింగ్. బట్ ఉప్పు ఉంది. ఈ చేపల కూర తిన్నప్పుడు ఉప్పు కూడా ఎక్కువ ఉంది. చక్కెర వేసుకొని తినాలి, తీయ ఉంటుంది. విజయ్ విజయ్ ఎట్లుంది విజయ్? నేను ఇంతకంటే ఏం చెప్పలేను ఇక. ఓకే. నేను చెప్పించే అంటే నీకు ఆల్రెడీ అర్థం కావాలి నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. మీరు నాకు దయచేసి అందరూ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నేనైతే ఛాలెంజ్ చేసినాక మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ, ఒక 50 మంది దాకా వచ్చినాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. వాళ్ళు టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు. నేను మా ఊరు ఇంకా ఒక ముగ్గురము ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా కోరుకుంటున్నాం ఇంకా వాళ్ళ సింగింగ్ చేయాలని. పీస్ఫుల్ ఉంది కదా? అవును. ఇక్కడ రూమ్ అనేది తీసుకున్న స్టేయింగ్ అనేది. నేను ప్లేస్ ఎక్కడ ఉందంటే రాజ్ కమల్ లాడ్జ్ లో ఉందన్నమాట, చీరాలలో. సో ఇది ఒకసారి చూసుకోవచ్చు.
ఇక్కడ శ్రీ సప్తగిరి లాడ్జ్ ఉంది కదా, సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇక్కడ. షిరిడి సాయిబాబా కళ్యాణ మండపం ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఆపోజిట్లో ఉంటుంది ఇది. ఈ లాడ్జ్ పేరు వచ్చేసి రాజ్ కమల్ లాడ్జ్ అనమాట. ఇది ఇక్కడ అవైలబుల్ ఏమున్నాయి అంటే ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. సో ఇది రిసెప్షన్, రైట్ సైడ్ లో కనబడుతుంది కదా, ఇది రిసెప్షన్ అనమాట. నేను ఒకసారి లోపలికి వెళ్తున్నా, ఒకసారి అన్నతో నేను మాట్లాడతాను. నేను అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు అన్న? అన్న ఎన్ని ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నా? మీ 30 ఇయర్స్ నుంచి. మనకు ప్రైస్ ఎలా ఉన్నాయన్న ఇక్కడ? ఏసీ అయితే మామూలు నార్మల్ రేట్ 1500. ఓకే. మనకు రెగ్యులర్ ఎట్లా వస్తుంటారు అన్న జనాలు? వస్తుంటారు, మామూలు బిజినెస్ వాళ్ళు వస్తుంటారు, బీచ్కి వచ్చే వాళ్ళు వస్తుంటారు, మెడికల్ నాడీ వైద్యం ఉంది ఇక్కడ ఫేమస్, దానికి వచ్చేవాళ్ళు ఉంటారు, బిజినెస్ గా వచ్చేవాళ్ళు ఉంటారు, బట్టలు కొనడానికి వచ్చేవాళ్ళు ఉంటారు, జీడిపప్పు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. జీడిపప్పు ఫేమస్ ఇక్కడ గడప. అవునా? ఓకే ఓకే. ఇవన్నీ వస్తుంటాయి. నాన్ ఏసీలో ఎంత మంది ఉండొచ్చు, ఏసీలో ఎంత మంది ఉండొచ్చు? ఏసీలో ఏదైనా 2 బెడ్స్ ఉంటాయి, నాన్ ఏసీలో కూడా 2 బెడ్స్ ఉంటాయి. ఓకే. 3% అలౌ చేస్తాం. ఓకే. నో చార్జెస్ అబౌట్ ఇట్. ఓకే ఓకే. ఒకసారి మాకు చూపించండి అన్న. ఫస్ట్ మాకు ఏ రూమ్ చూపిస్తారా అన్న? ఏసీ రూమ్. ఒకసారి లైట్ ఆన్ చేయండి. సో గైస్ ఇదనమాట మనకి ఏసీ రూము. ఏసీ రూమ్లో మనకి ఏమి ఇచ్చిండంటే ఒక సోఫా సెట్ ఇచ్చిండు, ఇద్దరు పడుకోవడానికి అంటే ముగ్గురు ఉండడానికి ఒక బెడ్. ఓకే. సో ఇక్కడ ఈ రూమ్లో ఏంటంటే మనకు ఒక ఏసీ ఇచ్చిండు, వాష్ మిషన్. ఒకసారి మనం వాష్రూమ్ కూడా చూద్దాం, ఎందుకంటే మనకు కంపల్సరీ కదా. ఇది వెస్టర్న్ ఇచ్చిండు మనకు టాయిలెట్స్. ఇది మిర్రర్ ఇచ్చిండు. ఓకే ఓకే. 1500 అంటే ఓకే. ఏసీ రూమ్. ఇంకోటి ఇన్వర్టర్ ఉందన్న మనకు? ఇన్వర్టర్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ రూమ్లో మనకు బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక టీవీ, ఏసీ, బెడ్, ఫుల్ కంఫర్ట్. ఇది ఏంటంటే నాన్ ఏసీ అనమాట. సేమ్ యాషెస్కి అలానే ఉంది. 3 పర్సన్స్ ఇక్కడ ఉండొచ్చు. సేమ్ యాషెస్ అలానే ఉంది. ఒక మిర్రర్ ఒకటి ఇచ్చిండు ఇక్కడ. వాష్రూమ్ ఇది కూడా వెస్ట్రన్ కల్చర్ కాదు ఇది. ఇంకోటి ఏంటంటే మనకు బెనిఫిట్ ఏంటంటే ఒక బాల్కనీ ఒకటి ఇచ్చింది ఇక్కడ. ఓకే. డిఫరెన్స్ ఇదే అనమాట. మా వ్యూవర్స్కి వచ్చే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? అప్పుడున్న పరిస్థితిని బట్టి మీరు చెప్పండి, దాన్ని బట్టి. ఓకే. మన ఛానల్ పేరు చెప్తే మీరు డిస్కౌంట్ ఇస్తారా? ఎంత ఇస్తారు? వస్తారు 10% డిస్కౌంట్ ఇస్తారు. రైట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.